అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మొదట్లో నువ్వు వెళ్ళిపోతే నా ఆరోగ్యం ఏమైపోతుందన్న భయం నిన్ను కట్టిపడేసింది. తర్వాత మల్లిక నీకోసం నిలబడ్డ విధానం నిన్ను కదలకుండా చేసింది. ఒకవేళ నా ఆరోగ్యం పూర్తిగా బాగున్నా లేదా మల్లిక నీ విషయంలో ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా నువ్వు ఇంట్లో ఉండేదానివా? సమాధానం నీకే దొరికింది కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు ధ్రువ కోసం చేసిన ప్రయత్నం ఏంటి? అలా అని నువ్వు ప్రయత్నించలేదు అని నేను అంటం లేదు, కానీ పూర్తిగా ప్రయత్నించలేదు అని అంటున్నాను. ఎప్పుడైతే ప్రయత్నంలో పూర్తి నిజాయితీ ఉండదో ఫలితం కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. బలవంతంగా గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం. ధ్రువాన్ని బెదిరించి భయపెట్టి నీతో మంచిగా ఉండాలని మల్లిక చేసే ప్రయత్నం కూడా నాకు అలానే అనిపిస్తుంది. ధ్రువ మారాలి అంటే తనకున్న ఈ అనుమానాలన్నీ విడిపోవాలి. అసలు ధ్రువ మనసులో ఉన్న బాధ వాడు చెప్పుకోవాలి. అందుకే పొద్దున వాడితో మాట్లాడ్డానికి వెళ్ళాను. వాడు నాతో మాట్లాడినప్పుడు వాడి బాధ కంటే వాడికి నీ మీదున్న ప్రేమే కనపడింది. నువ్వెక్కడ వాడి చేయి జారిపోతావోనన్న భయం కనపడింది. వాడు చేస్తున్న తప్పల్లా ఆ ప్రేమని కప్పేసి కోపాన్ని చూపిస్తున్నాడు. వసుంధరా, నాకు నువ్వేంటో తెలుసు, ధ్రువ ఏంటో తెలుసు. అసలు మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండగలరా? ఒక్కటి ఆలోచించు. మల్లిక నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తను నిన్ను బెదిరించాలని ఎన్నిసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా నువ్వు ధ్రువ కోసం వెళ్ళలేదు. అన్నీ తట్టుకొనున్నావు. అప్పుడు నీకింట్లో ఉండటానికి ఒక్క కారణం చాలు, అదే ధ్రువ ప్రేమ. కాని ఇప్పుడు మేమంతా నీకు అండగా ఉన్నాం. ఈ ఇంట్లో నువ్వుండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాని నీకు ధ్రువతో ఏదన్నా గొడవ జరగ్గానే ఇక్కడ ఉండటంలో అర్థం లేదు అని ఎందుకనిపిస్తుంది? ఎంతమందున్నా భర్త ప్రేమ ఉంటేనే అది నీ ఇల్లు అనిపిస్తుంది, లేదంటే అనిపించదు. ఇదే భార్యాభర్తల బంధం. ధ్రువ ఒక మట్టి ముద్ద వసుంధరా. వాణ్ణి రాయిలా మారుస్తావో శిల్పంలా తీర్చిదిద్దుతావో ఇక నీ చేతుల్లో ఉంది. మనస్ఫూర్తిగా ఒక ప్రయత్నం చెయ్యి. ఈ ఇల్లు వదల్ను అని కాదు, నీ చెయ్యి వదల్ను అని చెప్పు. వాడి కోసం నిలబడు. కొంచెం దగ్గరవటానికి ప్రయత్నించు. వెంటనే నీ వైపు తిరిగిపోతాడు. వాడు నీ నుంచి వేరుగా లేడు వసుంధరా. నువ్వు చేయాల్సింది ఒక్కటిగా చేసుకోవడమే. బాగా ఆలోచించు.
నిన్ను మేనేజర్గా డిమోట్ చేసిన తర్వాత కూడా నీ పెర్ఫార్మెన్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు అని క్లియర్గా చెప్పాను. ఇక నుంచి నువ్వు మేనేజర్గా కాదు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో పనిచేస్తావు. ఇక్కడ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే కన్నాను కదా, పోషిస్తానేమో కానీ పని చేయకుండా ఇలా కూర్చోపెట్టను. ఇన్నాళ్ళు ఈ కంపెనీ నాది అనుకున్నాను, కానీ ఇక్కడ నేనేంటో నా పొజిషన్ ఏంటో కళ్ళకి కట్టినట్టు చెప్పారు. నిన్న నందితమ్మ విషయంలో మీరు చేసిన పొరపాటు అర్థమయ్యాక ఈరోజు ఇలా తాగొస్తారనుకోలేదు. చివరికి నువ్వు ఇదే కదే నాకు మిగిల్చావు, భరించలేనంత బాధని. నీకు దగ్గరైనందుకు నన్ను అందరికీ దూరం చేశావు, నన్ను నా ఇంట్లో అనాథం చేశావు. నిన్నెంతగానో ప్రేమించాను కదే, నన్నెలా మోసం చేయాలనిపించింది? నేనేమీ మోసం చేయలేదు ధ్రువ సార్. అది మీకు ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా నన్నెందుకు ఇలా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావు? నీకు దీనివల్ల లాభమేంటి? మీతో సమస్య ఇదే సార్. ఒక విషయంలో అభిప్రాయం తెచ్చుకుంటారు, అదే నిజమని నమ్ముతారు, కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వరు. మీరు బాధపడతారు, అందరినీ బాధ పెడతారు. దీనివల్ల మీకు లాభం ఏంటి సార్? సరే తల్లి, నాదే తప్పు, నాదే తప్పు. నీతో వాదించాలని నేను అనుకోవడం లేదు. నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. సంతోషమేనా? మీరు ఓడిపోతే నేను గెలిచినట్టు ఎలా అవుతుంది సార్? అలా నేను ఎప్పుడు అనుకోను. అవునా? సరే, మరి నిన్ను ఆఫీస్లోకి అడుగు పెట్టొద్దని చెప్పాను కదే, ఎందుకు వచ్చావే ఆఫీస్కి? ఆ కార్తిక్ గారిని చూస్తేనే నాకు నచ్చదని నీకు తెలుసు. వాణ్ణి ఇంటర్వ్యూ చేసి మరి నీ అసిస్టెంట్గా పెట్టుకున్నావు. వాడి పక్కన నుంచోవడమే నేను భరించలేనని నీకు తెలుసు. వాడితో హైదరాబాద్ ఎందుకు వెళ్ళావు? చెప్పు వసుందరా, నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నిరూపించుకోవడం అంటే సమాధానాలు వినండి వినండి అని అడుక్కోవడం కాదు, అసలు ప్రశ్నలే వేసే అవసరమే లేకుండా చేయడం. అలా నువ్వు ఏ రోజన్నా చేసావా? నీకు ఆ కార్తిక్ గడి బాధ అర్థం అవుతుంది, నా బాధ అర్థం కావట్లేదు. ఇదెక్కడ లాజిక్ వసుందరా? వాడి జీతం గురించి ఆలోచించిన నువ్వు నా జీవితం గురించి మాత్రం ఆలోచించవు. సూపర్ వసుందరా, నువ్వు నిజంగానే సూపర్. ఇక దయచేసి నా మీద జాలి దయ మిగిలినట్టు మాట్లాడుకు, ఇంకా మభ్య పెట్టకు. నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. మిగతా వాళ్ళలా నీ ట్రాప్లో నేను పడను. అవసరమైతే నన్ను నేను నాశనం చేసుకుంటానే కానీ నీ చేతుల్లో నా జీవితం నాశనం కానివ్వను. ఏహా ఆపవే, నీ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇంకా ఆపు. నీ కన్నీళ్లు వేస్ట్ చేసుకోకు, వాటితో నీకు చాలా పనులున్నాయి. ఇంకా నువ్వు చాలా మందిని నమ్మించాలి, నీ బుట్టలో పడేయాలి. నా మీద వాళ్ళందరినీ అస్త్రాలుగా వాడాలి కదా. ఇంకా చాలా పనులున్నాయి. దాచుకో దాచుకో దాచుకో. దయచేసి నా మీద మాత్రం ప్రయోగించకు ప్లీజ్. ఇంకా నాకు తట్టుకునే శక్తి లేదు.
నా వైపు నుంచి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా నన్ను ఒంటరిగా వదిలే. అది కూడా నీకు ఇష్టం లేకపోతే ఏ నీళ్లలోనో పాలల్లోనో కాస్త విషమిచ్చి నన్ను చంపేసే. నీకు ఏ అడ్డు ఉండదు. నీకు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. ఎవరి ఇష్టమైతే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. హ్యాపీ. నువ్వు హ్యాపీ, వాడు హ్యాపీ, మీ ఇద్దరు హ్యాపీ. ఎలా చెప్పాలి సార్ మీకు? మీరు పడుతున్న బాధ కంటే 1000 రెట్లు బాధ నేను పడుతున్నానని ఎలా చెప్పాలి? నన్ను ద్వేషిస్తున్న మీకే ఇంత బాధ ఉంటే మిమ్మల్ని ప్రేమిస్తున్న నాకు ఎంత బాధ ఉంటుంది? మీరు అడిగిన వాటన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి. కానీ మీకు కావాల్సింది సమాధానాలు కాదు, నా వైపు నుంచి చూపించాల్సిన ప్రేమ అని అర్థమైంది. ఇక మీదట మీ వైపు నుంచి ఆలోచించడానికి ట్రై చేస్తాను. గుడ్. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? అవునత్తమ్మా, ఇంక మనం బిడ్ ప్రైజ్ ఒక్కటే ఫిక్స్ చేయాల్సింది. ఇది అన్నింటికన్నా తక్కువ మొత్తానికి ఎవరు చేయగలరు అన్నది ముఖ్యం కాబట్టి ఇంకొంచెం ఆలోచించి చేయాలి. నిజమే. ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ముఖ్యం వసుంధర. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఎక్స్టెండ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాను. ఇది ఓకే అయితే మన బిజినెస్ టర్నోవర్ అయి ఒక్కసారే డబ్బులన్నీ వస్తాయి. ఎవరెవరైతే మన కంపెనీ పడిపోయింది అంటూ రాతలు రాశారో వాళ్లే మన కంపెనీ 2 పుంజుకుంది అని రాస్తారు. ప్రతాప్ ఎన్నెన్నో ఆశలతో ఈ కంపెనీ స్థాపించాడు. తనెప్పుడూ కోట్లు సంపాదించాలనుకోలేదు. ఈ కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఒక స్థిరమైన జీవితం ఇవ్వాలి అని ఆశపడ్డాడు. నా మూలంగా ఏ కుటుంబాలు ఇబ్బందులు పడకూడదు అని పదే పదే చెప్తూ ఉండేవాడు. అందుకే తనతో అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిన నా సంబంధాన్ని ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో చూస్తున్నాను. ఈ కంపెనీని నడుపుతున్నప్పుడు నా బంధువులందరూ ఆనందంతో ఉన్నట్టు, ప్రతాప్ నవ్వుతూ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అదే కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు తను నాకింకా దూరం అయిపోతున్నట్టు, తన ఆత్మ కూడా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే నా కొడుకుతో పాటు సమానంగా ఈ కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అత్తమ్మా, ప్రతాప్ సార్ మీరు కలిసినప్పుడు ఎంత అన్యోన్యంగా ఉండేవారో ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క మాటలో అర్థమవుతుంది. మా ఇద్దరి మాట ఒకటే వసుంధర. తను చెప్తే నేను చెప్పినట్టే, నేను చెప్తే తను చెప్పినట్టేనని. అత్తమ్మా, సార్ ఏదో యాక్సిడెంట్లో చనిపోయారని విన్నాను. అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది? నందితమ్మ భర్త కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారని విన్నాను. దాని గురించి అమ్మకు కూడా ఏమీ గుర్తులేదంట.
అదెలా జరిగిందత్తమ్మా? సమయం వచ్చినప్పుడు ఈ కొటేషన్ అంతా రాసుకుంటాను. ప్రస్తుతం నీ ధ్యాస ఆ యాక్సిడెంట్ మీద కాదు, ఈ ఫైల్ మీద పెట్టు. దీనికోసమే చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. బిడ్ ప్రైజ్ని జాగ్రత్తగా కోట్ చేయి. అన్నీ ఒక్కదానివే వెళ్ళి నెత్తిమీదేసుకుని చేసుకోకు. ఒక టీంని సెట్ చేసుకో. వాళ్ళు మార్కెట్ ఎనాలిసిస్ చేయడానికి నీకు సహాయపడతారు. కార్తీక్ని అసిస్టెంట్గా పెట్టుకుంటావా? లేదత్తమ్మా, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఈ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్లతో కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. దానికి అసిస్టెంట్ కాదు, పార్ట్నర్ అవసరం. ఈ ప్రాజెక్ట్ ధృవ సార్తో కలిసి చేద్దాం అనుకుంటున్నాను. ధృవ మీద నీకింకా నమ్మకం ఉందా? ఆయన హనుమంతుడిలాగా తన శక్తి తనకే తెలియనట్టు ధృవ సార్లో కూడా చాలా విషయం ఉంది. అది నాకు ఎకనామిక్స్ చెప్పేటప్పుడు ఈ మార్కెట్ ఎనాలిసిస్ గురించి, బిడ్ ప్రైజింగ్ గురించి చక్కగా చెప్పేవారు. ఆయన కూడా నాకు నిరూపించుకోవడానికి ఏమైనా అవకాశం ఇవ్వమని అడిగారు కదా. ఒక అవకాశం మనం ఇచ్చినట్టుగా అవుతుంది. నాకు నమ్మకం ఉందత్తమ్మా, ఆయన ఖచ్చితంగా మన కంపెనీకి ఈ ప్రాజెక్ట్ తెస్తారని. తెలివితేటలుంటే సరిపోదు కదా. ఇంత ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే ఒక నిబద్ధత కావాలి, క్రమశిక్షణ కావాలి. అవి ధృవ దగ్గర లేవు. తాగుడికి బానిసైపోయాడు. అందుకే కదా అత్తమ్మా, ముందు ధృవ సార్ మైండ్ బిజీ అవ్వాలి, ఈ తాగడం తగ్గిస్తారు. మనం వదిలేస్తే ఇంకా వాటికి బానిసైపోతారు. అప్పుడు మనం చూస్తూ బాధపడ్డం తప్ప ఏమీ చేయలేం కదా. ఈ ఒక్కసారి నా మాట వినండి అత్తమ్మా. ఈ ప్రాజెక్ట్ని ధృవ సార్తో చెప్పించే బాధ్యత నాది. మీ నమ్మకాన్ని ఎక్కడ తగ్గించను. సరే, నువ్వు చెప్తే చేస్తావని నాకు తెలుసు. ఇది ఎవరి చేత చేయించాలనుకుంటున్నావో వాళ్ళ చేతే చేయించు. కానీ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా చూసుకో. ధృవ, నువ్వు, రాజీవ్ కలిసి ఈ ప్రాజెక్ట్ చేయాలి. ఇది తనకు అర్థమయ్యేలా చెప్పు. తప్పకుండా అత్తమ్మా. సరే, వెళ్ళు. ధృవ, ధృవ, ఇంక నా దగ్గర కూడా మనీ అయిపోయాయి. ఇదే నేను నీకు చివరిసారి సర్దగలిగేది. వీలైనంత త్వరగా ఈ డబ్బులు తిరిగిచ్చేస్తాను గ్రీష్మ. ఇది నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నీకివ్వమని ఒకళ్ళు నా అకౌంట్లో వేశారు. నాకివ్వమని వేశారా? ఎవరు వాళ్ళు? సైమన్ కంపెనీ. అవును ధృవ, వాళ్ళు నా అకౌంట్లో డబ్బులు వేసి నిన్ను కలవాలని అడిగారు. మా కంపెనీకి వాళ్ళ కంపెనీకి అస్సలు పడదు. అమ్మ కోర్టులో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసింది. అయినా వాళ్ళు నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? తెలీదు, నీతోనే స్ట్రైట్గా మాట్లాడతాను అన్నారు. కేవలం నేనిక్కడికి తీసుకుని రమ్మని మాత్రమే చెప్పారు. మనకి డబ్బుతో అవసరం ఉందని సరే అన్నాను. చూద్దాం ఏం చెప్తారో. ఇంత ఆఫర్ చేస్తున్నారంటే ఏదో డీల్ ఇస్తున్నారని అర్థమవుతోంది. చూద్దాం, నచ్చితే చెయ్యి, లేదంటే ప్రస్తుతం నీకున్న అవసరాలు ఈ డబ్బుతో తీర్చుకుని కొన్ని రోజుల తర్వాత అకౌంట్లో వేస్తానని చెప్పు. అదిగో మేనేజర్ వచ్చారు. హలో సార్.
హాయ్. నమస్తే. సేమ్ హియర్. కానీ మీరు నన్నెందుకు కలవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అడగకుండానే నన్ను కలవడానికి డబ్బు కూడా ఆఫర్ చేశారు. అది డబ్బే కాదు సార్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. అది మీరు మాకిస్తే మీరు ఊహించనంత డబ్బు ఇస్తాను. ఏం కావాలి? మీరు డీల్ చేసే హైవే ప్రాజెక్ట్ బిడ్ ప్రైజ్ అమౌంట్ నాకు కావాలి. ఏంటి ధ్రువ, వీళ్ళిచ్చే డీల్ చేయాలని ఆలోచిస్తున్నావా? ఎందుకు చేయకూడదని ఆలోచిస్తున్నాను. ఈ టెండర్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇది మన కంపెనీకి రాకూడదు అని టెండర్స్ వేస్తున్నారు. ప్రైస్ ఫిక్స్ చేసే బాధ్యత మీ మీదే పెడుతున్నాను. ఆ టీంని ధ్రువ సార్ లీడ్ చేస్తారు.